రేణుకా స్వామిలా చస్తామంటూ యువకుడికి వార్నింగ్ ఇచ్చారు. గతేడాది కన్నడలో చిచ్చు రాజేసింది రేణుకా స్వామి అమృత కేసు. రేణుకా స్వామి హత్య కేసులో దర్శన్ ప్రధాన నిందితుడు. యువకుడిపై దాడి ఘటనలో 8 మంది అరెస్ట్ అయ్యారు. ఈ నేపథ్యంలో ప్రస్తుతం అటువంటి ఘటన బెంగళూరులో రిపీట్ అయింది. బెంగళూరులో జరిగిన ఆ దారుణానికి సంబంధించిన బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. విజువల్స్ ఈ దృశ్యాలు మిమ్మల్ని కాస్త కలవరపరచచ్చు. ఐ రిక్వెస్ట్ కుదిరితే డిస్టర్బింగ్ స్ట్రిప్ ప్లే చేద్దాం. Disturbing visuals. These are the disturbing visuals. Viewer discretion is advised. This is the disturbing content. Viewer discretion is advised. ఈ కథను మిమ్మల్ని కాస్త కలవరపరచచ్చు. దీనికి సంబంధించి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆర్టీవీ సూచించడం జరుగుతోంది. బెంగళూరులో మరో దారుణానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. నటుడు దర్శన్ కేసు స్ఫూర్తితో యువకుడిపై దాడి జరిగిన ఘటన ఒక్కసారిగా బెంగళూరు వ్యాప్తంగా సంచలనంగా మారింది. రేణుకా స్వామి తరహాలోని యువకుడిపై దాడి జరిగిన ఘటన స్థానికంగా సంచలనంగా మారింది. మరి ముఖ్యంగా మీకు గుర్తుందా, గతేడాది రేణుకా స్వామి హత్య కేసు ఇది దేశవ్యాప్తంగా ఎంత సంచలనం సృష్టించిందో. ప్రియురాలు పవిత్ర గౌడ్కు అభిమాని అసభ్యకర మెసేజ్లు పంపించాడని, నిత్యం వేధిస్తున్నాడని నటుడు దర్శన్ రంగప్రవేశం చేసి రేణుకా స్వామిని అత్యంత దారుణంగా హింసించి చంపేశాడు. ఇది కర్ణాటక రాష్ట్రాన్ని కాదు, యావత్ భారతదేశాన్ని పట్టి కుదిపేసిన అంశం అది. ఆ తర్వాత మనం చూసాం ఏం జరిగిందనేది. ప్రస్తుతం అదే రీతులు, అదే తరహాలు బెంగళూరులో మరో ఘటన చోటు చేసుకుంది. మాజీ ప్రియురాలకి అసభ్యకర మెసేజ్లు పంపిస్తున్నారని 10 మందితో ఒక ముఠా రెడీ అయింది. ఆ ముఠా ఆ యువకుడిని కిడ్నాప్ చేసి క్రూరంగా దాడి చేసిన విజువల్స్ మీరు చూడడం జరుగుతోంది ఆర్టీవీ స్క్రీన్ మీద. దర్శన్ కేసు ప్రేరణగానే ఈ ఘటన జరిగిందా అంటే అవుననే మాట వినిపిస్తోంది. మరి ముఖ్యంగా నిందితుల్లో ఒకరు ఇదే విషయాన్ని చెప్పినట్టుగా కొన్ని కథనాలు చెప్తున్నాయి. రేణుకా స్వామికి సంబంధించి ఇన్ఫ్యాక్ట్ ఇటువంటి ఇబ్బందికర వాతావరణం ఎదుర్కొన్నారో చూసాం. దర్శన్ కేసులో అరెస్ట్ అయిన సందర్భం ఇప్పుడు ఇదే సీన్ రిపీట్ అయింది. కుశాల్ అనే యువకుడు 2 ఏళ్ల నుంచి ఒక కాలేజీ స్టూడెంట్తో ప్రేమలో ఉన్నాడు. మనస్పర్ధలు వచ్చి కొన్ని నెలల నుంచి విడిపోయారు వీళ్ళిద్దరూ కూడా. ఆ తర్వాత అమ్మాయి మరో యువకుడితో ప్రేమలో ఉంది. ఈ వ్యవహారం కుశాల్కి ఆగ్రహాన్ని కలిగించింది. దీంతో తన ప్రియురాలు, మాజీ ప్రియురాలు, మరి ముఖ్యంగా తనను మోసం చేసింది మాజీ ప్రియురాలు అన్న కోపంతో కుశాల్ కాస్త అభ్యంతరకరమైన, అసభ్యకరమైన మెసేజ్లు పంపించేవాడు అంటూ కూడా చర్చ జరుగుతోంది. దీంతో ఆమె ఫెడప్ అయిపోయింది. సాధారణంగా అంటూ ఉంటాక విసిగిపోయింది. దీంతో ఆ ప్రియుడికి కొత్తగా కుశాల్ తర్వాత ప్రియుడి స్థానంలోకి వచ్చిన వ్యక్తికి చెప్పుకొచ్చింది. అంతే, ఊరుకుంటాడా? మనోడు హీరో రేంజ్లో అక్కడికి వెళ్ళాడు. వెళ్ళి ఏం చేశాడు? ఇదిగో ఈ దుర్మార్గానికి పాల్పడ్డాడు. తన ప్రియురాలు చెప్పిందని చెప్పి ఏకంగా 10 మందిని వెంటేసుకెళ్ళి కుశాల్ని అపహరించాడు మొట్టమొదటిగా. ఆ తర్వాత ఒక నిర్మానుష్య ప్రాంతానికి తీసుకువెళ్ళాడు. ఆ తర్వాత ఏం చేశారు? ఆ విజువల్స్ చూస్తే మీకు అర్థమవుతుంది. కుశాల్ను ఇష్టారీతిగా వాళ్ళు అక్కడ దాడి చేశారు. కుశాల్ బట్టలు విప్పేశారు. అంతేకాదు, విప్పి అతగాడి ప్రైవేట్ పార్ట్స్ మీద దాడి చేసిన పరిస్థితి. ప్రస్తుతం ఈ వీడియో వైరల్గా మారింది. దర్శన్ కేసు నుంచే ప్రేరణ పొందినట్లుగా వాళ్ళు చెప్తున్నట్టుగా తెలుస్తోంది. ఈ కేసును ప్రస్తావిస్తున్న సందర్భంలో కూడా ఇంట్రెస్టింగ్గా వాళ్ళు కొన్ని విస్తుపోయే నిజాలు చెప్పినట్టుగా తెలుస్తోంది. ఇప్పటికీ ఈ కేసులో కొంతమందిని అరెస్ట్ చేశారు పోలీసులు. మరికొంతమంది ఇంకెవరైనా ఉన్నారన్న కోణంలో కూడా దర్యాప్తు జరుగుతోంది. అసలు ఎప్పటి నుంచి పరిచయం, ఏ విధంగా పరిచయం, వీళ్ళ మధ్య పరిచయం ఎలా జరిగింది, ఇవన్నీ కూడా ప్రస్తుతం ఆ ఇన్వెస్టిగేషన్లో బయటకు వచ్చే అవకాశం పూర్తి స్థాయిలో కనిపిస్తోంది. మరిన్ని వివరాలు మా ప్రతినిధి శిల్ప అందిస్తారు. శిల్ప, ఈ ఘటన ఎప్పుడు జరిగింది, ఎప్పుడు వెలుగులోకి వచ్చింది? రైట్, గతేడాది రేణుకా స్వామి హత్య కన్నడ ఇండస్ట్రీ మొత్తం కూడా ఉలికి పడేలా చేసింది. అదే తరహా హత్య మరోసారి బెంగళూరులో జరిగింది. ఆ కేసును ఇన్స్పిరేషన్ గా తీసుకొని అదే విధంగా మరో దారుణం జరగడంతో అందరూ కూడా ఒక్కసారిగా షాకు గురయ్యారు. మాజీ లవర్ కి అసభ్యకర మెసేజ్ పంపుతున్నారంటూ కుశల్ అనే వ్యక్తికి అత్యంత దారుణంగా ప్రైవేట్ పార్ట్లను సైతం కొట్టి కూడా
మొత్తం కూడా దాడి చేశారు. మొత్తం 10 మంది ఇన్వాల్వ్ అయినట్టు కూడా తెలుస్తుంది. బెంగళూరుకు చెందినటువంటి కుశాల్ గత 2 నెలల క్రింద ఒక అమ్మాయితో రిలేషన్ లో ఉన్నారు. వాళ్ళు 2 సంవత్సరాల పాటు గడిపారు. అనంతరం ఈ మధ్య కాలంలో వాళ్ళిద్దరు కూడా బ్రేకప్ అయింది. తర్వాత తను వేరే అబ్బాయితో లవ్ లో పడింది. లవ్ లో పడ్డాక ఇది తట్టుకోలేని కుశాల్ ఆ అమ్మాయికి అసభ్యకర మెసేజ్ పంపారు. అసభ్యకర మెసేజ్ పంపడంతో ఇది వెంటనే తన ప్రస్తుత లవర్ కి చెప్పడంతో తాను ఆగ్రహంతో తన స్నేహితులను దాదాపు 10 మందిని తీసుకొని వచ్చి కుశాల్ ని కార్లో పిలిపించుకొని అనంతరం కూడా ఇది నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి ప్రైవేట్ స్పాట్లపై దారుణంగా కొట్టారు. ఆ సమయంలోనే గతంలో దర్శన్ కేసు గుర్తుకుంది కదా, రేణుక స్వామిని ఏ విధంగా హత్య చేశామో నిన్ను కూడా అదే విధంగా చేస్తామంటూ కూడా బెదిరించినట్టు కూడా ఇదంతా కూడా పక్కన ఉన్నటువంటి ఒక వ్యక్తి రికార్డ్ చేసి సోషల్ మీడియాలో అప్లోడ్ చేయడంతో ఒక్కసారిగా వెలుగులోకి వచ్చింది. అక్కడ అదే తరహా కేసు అనడంతో ప్రస్తుతం అయితే వైరల్ గా మారింది. ఇప్పటికే కుశాల్ పై దాడి చేసిన వాళ్ళు మొత్తం 10 మంది ఇన్వాల్వ్ అయ్యారు. అది ఇప్పటికే అందులో 8 మందిని అదుపులోకి తీసుకొని పోలీసులు విచారిస్తున్నారు. ఇప్పటికే కేసు కూడా నమోదైనట్టు కూడా తెలుస్తుంది. ఇంకా 2 కోసం ప్రస్తుతం పోలీసులు గాలింపు చేస్తున్నారు. వాళ్ళు ఎందుకని ఈ విధంగా ఒక పెడుతున్నారని ఒక వార్నింగ్ ఇవ్వచ్చు కానీ ఈ విధంగా తన ప్రైవేట్ పార్లను అత్యంత దారుణంగా చేశారంటూ కూడా ఒకవైపు చేస్తున్నారు. ముందు ఇంకా ఈ విధంగా మెసేజ్ చేస్తే రేణుక స్వామిని ఏ విధంగా హత్య చేశారో నిన్ను కూడా అదే విధంగా హత్య చేశారంటూ కూడా ఇప్పుడున్న లవర్ కూడా తనకు చెప్పినట్టు కూడా ఒకవైపు చెప్తున్నారు. మొత్తం మీద అదే కేసు ఆ కేసు అనేది దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. మరోసారి అదే తరహా కేసు కోవడంతో అందరూ కూడా ఉలికిపడ్డారు. ప్రస్తుతం అయితే పోలీసులు కేసు నమోదు చేశారు. వాళ్ళు ఎప్పటి నుంచి ప్రస్తుతం ఈ వ్యక్తి ఎవరైతే ఉన్నారు, ఈ దాడి చేసిన వ్యక్తి అంటే బహుశా 2 లవర్లు, మార్చి లవరు, ప్రస్తుత లవర్, వీళ్ళిద్దరికి సంబంధించిన మార్చి లవర్ మీద ప్రస్తుత లవర్ దాడి చేస్తున్న సందర్భం కాబట్టి ఈ ప్రస్తుత లవర్గా చెప్పుకుంటున్న వ్యక్తిని అదుపులోకి తీసుకోవడం జరిగిందా? ఒక్కసారి మీరు లైన్లోనే ఉండండి. ఎంత దుర్మార్గం చూడండి. అసలు మనుషులైన వీళ్ళు, ఇది ప్రేమ? దీన్ని ప్రేమ అంటారా? వీళ్ళు ప్రేమికులా? మనుషుల మధ్య ఇంత దారుణంగా ప్రవర్తించిన వ్యక్తుల్ని ప్రేమికులు అంటారా? ఒక మనిషిని చంపేస్తారా? ఒక మనిషిని చంపేస్తారా? ఒక మనిషిని చంపేసేంత హక్కు మీకు ఎవరిచ్చాడు? ఇది ప్రేమ అంటారా? మీరు ప్రేమికులా? నరరూప రాక్షసులరా మీరు? నరరూప రాక్షసులు మీరు. ప్రేమికులనే పదం తీసి పక్కన పెట్టుకోండి. మీరు కుదిరితే నరరూప రాక్షసులు అనే పేరిచ్చుకోండి. ఒక మనిషిని ఇంత విచక్షణ రహితంగా కొడుతున్న వ్యక్తి ఏమ్మా సోకాల్డ్ ప్రియురాలా? నీ ప్రియుడు చూడు ఒక్కసారి. వీడ ప్రియుడు అంటే వెళ్ళి వాడిని కొట్టేస్తాడా, చంపేస్తాడు 10 మందిని వెంటేసుకెళ్ళి? వీడా కనీసం సమాజంలో మనిషి విలువలు కూడా తెలియని వ్యక్తి నీ ప్రియుడా? నీది ప్రేమ? దీని ప్రేమ అంటారమ్మా? దీని ప్రేమ అంటారా? ఒక మనిషిని అంత దారుణంగా కొడుతూ ఉంటే వీళ్ళని ప్రేమికులు అనాలా? పట్టి సమాధానం చెప్పినవాడు లేకపోతే ఇటువంటి బ్యాచ్ రెడీ అవుతూ ఉంటుంది. చదువుకోవరా పంపిస్తే ప్రేమలంట వీళ్ళకి. ప్రేమలు చదువుకొని పంపించారు మిమ్మల్ని. ప్రేమించుకోండి, పెళ్లి చేసుకోండి, లేచిపోండి కాదు కదా. ప్రేమించుకోవచ్చు, ప్రేమించుకోవడం హక్కే కాదని ఎవడు అనట్లేదు. ఇక్కడ అనే సాహసం కూడా ఎవడు చేయడు. కానీ ఇక్కడ ప్రేమ పేరుతో మీరు చేస్తున్న ఈ పైశాచికత్వం ముందు చూశారు. ఈ పైశాచికత్వం ఇది సమంజసం కాదు. అలా చెప్పి కుశాల్ నేను వెంటేసుకురావట్లా. అభ్యంతరకర భాష మాట్లాడాడు, అసభ్యకర మెసేజ్ మాట్లాడాడు. చట్టపరంగా చర్యలు తీసుకోవాల్సిందే. చట్టాలు తెలియవా నీకు? ప్రేమికుడికి చెప్పాలని తెలిసిన నీకు వెళ్ళి పోలీసులకు చెప్పాలని తెలియదు. ఇలా అసభ్యకర మెసేజ్లు చేస్తున్నాడు అని చెప్పి అలా చేస్తే ఇంకోసారి నీ మీద ఏగవాలైనా సరే పోలీసులు చూస్తూ ఊరుకుంటారు. ఆ సందర్భంలో కుశాల్ నుంచి ఇప్పుడు ఏమైంది? నీ సోకాల్డ్ ఇప్పుడున్న ప్రియుడి బతుకు నాశనం.